నమస్కారం. ఈ రోజు నేను మిమ్మల్ని హిందూ దేవతల అపారమైన శక్తిని అర్థం చేసుకునేందుకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మతాల్లో ఒకటైన హిందూ మతం. దాని దేవత దైవిక శక్తులను ప్రదర్శించే కథలు, గాహ్లతో నిండి ఉంది. మనం సంరక్షకుడైన శ్రీ మహావిష్ణువుతో ప్రారంభిద్దాం. రామకృష్ణులతో సహా 10 అవతారాలకు ప్రసిద్ధి చెందిన విష్ణువు అల్లకల్లోలం చెలరేగిన పుడలలా ధర్మాన్ని, శాంతిని పునరుద్ధరించడానికి భూమికి వస్తాడు. మహాభారతం, భగవద్గీత గురించి ఆలోచించండి. అక్కడ కృష్ణుడు అర్జునుడిని అగ్ని సంధికాల ద్వారా నడిపిస్తాడు. జమాన మరియు ధర్మం యొక్క శక్తిని ప్రదర్శిస్తాడు. ఇప్పుడు వినాశకుడైన శివుడి గురించి మాట్లాడుకున్నాం. శివుని శక్తి అతని పరివర్తన్, పునరుత్పత్తి సామరస్యంలో ఉంది. అతడు జనన్, మరణ్ మరియు పునర్జన్మ చక్రాన్ని సూచిస్తాడు. ఆయన తాండో నృత్యం, వినాశనం సృష్టికి దారితీసే విష చక్రంలో ఆయన పాత్రను వివరిస్తుంది. మనం యోధురాలైన దుర్గాదేవి శక్తిని మర్చిపోలేము. దుర్బలానికి అక్కునకు చిహ్నంగా ఉంది. మహిషాసుర అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రసిద్ధికి చెందింది. ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో భక్తులు దుష్ట శక్తులపై సాధించిన ఆమె విజయాన్ని జరుపుకుంటారు. ఆపై అందరికీ ప్రియమైన విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించే దేవుడు. కొత్త పనిని ప్రారంభించిన లేదా విజయానికి ఆశీర్వాదాలు కోరుకున్నా విఘ్నేశ్వరుని సన్నిధిని జితానన్ మార్గదర్శకత్వం కోసం పిలుస్తారు. హేనుగు తల్లు ఎలా పొందాడనే ఆయన కథ త్యాగం మరియు భక్తికి చిహ్నంగా ఉంది. హిందూ దేవతలు, దేవాలయాలు ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేక శక్తులు మరియు కకలతో మనకు జీవితపు సుగుణాలను గుర్తు చేస్తాయి. స్పాన్ బలం పునరుద్ధరణ కోసం వినాశనం మరియు దుష్ట శక్తులపై సాధించే విజయం. వారి గాహలు మిలియన్ల కొద్ది ప్రజలను విశ్వాసం, దయ మరియు భక్తితో నిండిన జీవితాలను గడపడానికి ప్రేరేపిస్తాయి. చివరిగా హిందూ దేవతల శక్తి కేవలం వారి దైవిక సామర్థ్యాల్లో మాత్రమే కాదు, మనకు ఇచ్చే పాహాలలో కూడా ఉంది. వారు మన జీవితాలను ఉద్దేశం, నిజాయితీ మరియు కరుణతో గడపడానికి మార్గదర్శనం చేస్తారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. దైవాశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.